నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. ఈ యొక్క ధ్యానామృతంలో ప్రతి ఒక్కరి ధ్యానానుభవాలతో పాటు పత్రి మేడం గారి ముఖ్యమైన ధ్యానానుభవాలన్నీ కూడా పొందుపరిచిన ఈ యొక్క ఎపిసోడే ధ్యానామృతం. బుద్ధ పౌర్ణిమ రోజున ఎంతో ఘనంగా ఈ యొక్క ధ్యానామృతం ఫస్ట్ ఎపిసోడ్ పత్రి సార్ ఆధ్వర్యంలో బిందు మేడం అండ్ సాగర్ సార్ ఎక్స్పీరియన్స్తో ఫస్ట్ ఎపిసోడ్ చాలా అత్యద్భుతంగా సాగింది. ఈరోజు ధ్యానామృతం సెకండ్ ఎపిసోడ్లో ఇంకొక ధ్యానితో వారి యొక్క అనుభవాలతో ఈరోజు సెకండ్ ఎపిసోడ్ని ప్రారంభించుకుందాం. మేడం, వెల్కమ్ టు ధ్యానామృతం సెకండ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. ఇంకొక మెగా ఎపిసోడ్ అండ్ వెబ్ సిరీస్కి వచ్చినందుకు మేడం ఆ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నీకు కూడా. అండ్ పిఎంసి ప్రేక్షకులందరూ కూడా ఒక 1 month అలా గ్యాప్ ఇచ్చేశారు. చాలామంది మళ్ళీ మొత్తం పిఎంసిలో ఉన్న మహిళా అభిమానులు మళ్ళీ అనుకుంటారు మేడం వారు బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి 1 month తర్వాత ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నారు మేడం. వావ్. చేస్తున్నారు, అప్పుడే ఆపేశారంటే. ఓకే. సో ఈ ధ్యానామృతం మేడం ముఖ్యంగా ధ్యానానికి సంబంధించిన అంటే నిర్వాణం, ఈ ఎపిసోడ్ అంతా కూడా నిర్వాణం పైన సాగుతుందని చెప్పేసి మనం ఈ యొక్క ధ్యానం అనేది తెలిసిపోతుంది. సో ఇందులో భాగంగా మేడం మన పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ధ్యానులు, సో వారి యొక్క అనుభవాలు పంచుకుంటూ ఇంకొన్ని ఎపిసోడ్స్లో మన గెస్ట్లు వారందరూ కూడా ఇక్కడికి స్టూడియోకి వచ్చి వారి యొక్క అనుభవాలు పంచుకోవడం అనేది ఈ యొక్క ధ్యానామృతం థీమ్ మేడం. సో అందులో భాగంగా ఈరోజు మన ఢిల్లీ సీనియర్ మాస్టర్ అమూల్య గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు మేడం. అమూల్య, వెల్కమ్ టు ధ్యానామృతం. థ్యాంక్ యూ. సో ధ్యానం మీ యొక్క జర్నీలో ధ్యానానికి మీరు ఇచ్చే ఒక డెఫినేషన్ ఏంటి? ధ్యానం అంటే శూన్యత. ఓకే. ఈ సంసారంలో ఉంటున్నట్టు కానీ నిర్వాణంలో జీవనం, అది నాకు ధ్యానం వల్ల ఒక ట్రూలీ చెప్పాలంటే ఒక లెర్నింగ్. మనం అందరం చాలా జన్మలు తీసుకున్నాం. ధ్యానంతో తెలుస్తుంది మేము జన్మలు తీసుకున్నామని. సో ఫర్ మీ అదొక మెడిటేషన్ అంటే ఒక పదంతో పూర్తి మన బీయింగ్నెస్ని తెలుసుకోవచ్చు. అది ధ్యానం. సో మీరు ఇచ్చే డెఫినేషన్ ధ్యానానికి మనం తెలుసుకోవడం. ఓకే. సో మీరు ధ్యానం అనే పదం ఫస్ట్ ఎప్పుడు విన్నారు అసలు మీ కంప్లీట్ లైఫ్లో? 7th standardలో. 7th standardలో నేను ముందర ఒక ధ్యానం ప్రాసెస్ చేసేదాన్ని, చక్ర మెడిటేషన్, సహజ యోగం. ధ్యానం చేశాను కానీ 2 years చేసాం. యాజ్ అ ఫ్యామిలీ కూడా అందరం కలిసి చేసుకున్నాం. కానీ ధ్యానంలో ఎనర్జీ, ఊర్జ అని ఉంటుందని నాకు ఓన్లీ ఆనాపానసతి ధ్యానంలోనే తెలిసింది. ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు ఆ ఎనర్జీ ఫీల్ అయింది. 2 years ఎవ్రీ డే, అసలు డే నైట్ లేదు, న్యూ ఇయర్ పార్టీ లేదు, ఏం లేకుండా యాజ్ అ ఫ్యామిలీ 7th to 9th standard నా అలాగే వెళ్ళింది. అంటే 7th standard స్కూల్లో అలా? స్కూల్లో కాదు, యాజ్ అ ఫ్యామిలీ మేము ఒక ఇంటి దగ్గర ఒక గురువు ఉండేవాడు. ఓకే. సహజ యోగా నేర్పించేవాడు. ఓకే. సో ఆయనని గ్రో చేసి ఆయన 2 years యాజ్ ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన ఫోటో ఉండాలి, అవన్నీ పద్ధతులు ఉండేవి. సరే ఓకే, అది ఉండొచ్చేమో, కానీ మాకు ధ్యానం అంటే ఇంట్రెస్ట్. అప్పుడు అక్కకి మైగ్రేన్ ఉండేది, నాన్నకి చాలా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉండేది. దానివల్ల మేము ధ్యానంలో వచ్చాం. కానీ దాంతో ఏం లాభాలు ఏం పొందలే.
సో మెల్లమెల్లగా ఆ పాలిటిక్స్ ఏం అక్కర్లేదని బయటికి వచ్చేసాం. ధ్యానం అయితే ఈజ్ ఓకే, బట్ గురువులు ఈ జంజట్లో వద్దు అసలు మనకి. అది మా స్టార్టింగ్ మెడిటేషన్ అంటే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నాట్ కాంట్ సే గ్రేట్ ఎక్స్పీరియన్స్, అన్నీ ఒక లెర్నింగ్కే. దానివల్లే దీనికి వచ్చాం. ఓకే, అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ చక్ర మెడిటేషన్ ఇక్కడ సెవెంత్ క్లాస్లో స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆనాపానసతికి ఎప్పుడు రావడం జరిగింది? మా నాన్నకి ఒక బిజినెస్ మీటింగ్లో మహేష్ మాలు గారు నేర్పించారు. ఇప్పుడు ఏ ఇయర్లో? 2009. ఓకే, 2009కి చెప్పారు. ఏదో ఒక స్పిరిచువల్ ఇండియా మ్యాగజీను సీడీ ఇచ్చేవాళ్ళు, స్పిరిచువల్ రియాలిటీ సీడీ. సరే ఓకే, ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు కదా, మనం లోపల వెళ్ళి కబోర్డ్లో పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ సండే క్లీన్ చేస్తాం కదా కబోర్డ్ని. ఆ క్లీనింగ్లో ఆ సీడీ బయటకు వచ్చింది. సరే ఓకే, ఏం లేదు చేయడానికి అని ఆ సీడీ పెట్టాం. ఓకే, అది పెట్టిన తర్వాత ఓ వావ్ అంటే నాన్న అమ్మ చూసారు అప్పుడు, అలా అంత సింపుల్గా ఉంటుంది ఆ ధ్యానం. సరే ఓకే అని నాన్న ఇంట్లో కూర్చొని మొదలు పెట్టారు స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూసి. ఓకే, అండ్ అప్పుడు ఇక్కడ దగ్గర ఏం సెంటర్ ఉంది ఎక్కడుందంటే, ఓకే అంటే 20-25 మినిట్స్ దగ్గరలో ఒక సెంటర్ ఉంది, చలో వెళ్దాం. ఆయన చెప్పచ్చు ఒక బిజినెస్ మీటింగ్ నెక్స్ట్ 1 hourలోనే ఉంది. ఆయన ఫోను సైలెంట్లో పెట్టుకున్నారు. దర్దర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆయన శూన్యతలో వెళ్ళిపోయారు. ఆ ధ్యాన కేంద్రంలో కంప్లీట్లీ వెళ్ళిపోయి ఆ మీటింగ్ ఏముండాలో అది పోస్ట్పోన్ అయ్యి ఆయన గంటలు ధ్యానం చేసి ఇంటికి వచ్చారు. అండ్ అమ్మ ముఖంలో అసలు అంత మెడిసిన్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఆ ఫేస్, ఆ డల్నెస్ ఉంటుంది, అది గ్లో లేదు. ఫస్ట్ టైం ఆయన ఫేస్లో గ్లో చూసారు. నువ్వు ఏం చేసి వచ్చాను ఆయన అని అన్నారు అమ్మ. తో నేను ధ్యానం చేశాను. ఏంటి ధ్యానం నేను చేస్తానని అమ్మ మొదలుపెట్టి, నాకు ఆల్వేస్ ధ్యానంలో ఇంట్రెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఏమంటారు క్వెస్ట్ ఉండేది. నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. నేను హిందూని. గణేష్ చతుర్థి సెలబ్రేట్ చేస్తాము ఇంట్లో. స్కూల్లో నేను క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్ ఇవన్నీ పాడేదాన్ని. నాకు కన్ఫ్యూజన్ వచ్చేది. మ్యూజిషియన్ అయ్యి అది పాడుతున్నాను, ఆ ఫాదర్ ఇన్ హెవెన్ అని ప్రే చేస్తున్నాను, ఇంట్లోకి వెళ్ళి డిఫరెంట్ చేస్తున్నాను. నాకు అర్థం కాలేదు. నాకు ఎవరు దానికి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. అండ్ నాకు ఎప్పుడైనా బ్యాడ్ డ్రీమ్ వస్తే అమ్మ హనుమాన్ చాలీసా చెప్పని చెప్పేది. నాకు అర్థమయ్యేది కాదు అసలు ఇది ఏంటి. ఆ క్వెస్ట్కి ఆన్సర్ నాకు ఎప్పుడు దొరకలేదు. ఈవెన్ 7th స్టాండర్డ్ ఆ ధ్యానంలో కూడా దొరకలేదు. నాకు ఆనాపానసతి ధ్యానంలో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఎనర్జీ అంటే ఇది అని తెలిసింది. ఎనర్జీ అంటే ఈ శ్వాస మీద ధ్యాసతో అంత ఎనర్జీ ఉంటుందని నాకు ఫస్ట్ టైం తెలిసింది. కానీ నేను సీరియస్లీ చేయలేదు, ఆన్ అండ్ ఆఫ్ చేశాను. ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేశాను కానీ ఆన్ అండ్ ఆఫ్ చేసేదాన్ని. నా దగ్గర గోల్ అప్పుడు లేదు. నాకేం చేయాలో లైఫ్లో అది గోల్ లేదు యాజ్ ఏ యూత్. సో 9th-10th స్టాండర్డ్లో చేశాను. సో అప్పుడు 10th స్టాండర్డ్లో ఓకే నాకు ఒక గోల్ వచ్చింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ గోల్ ఏముందంటే, నేను ఒక చాలా యావరేజ్ స్టూడెంట్ ఉండేదాన్ని స్కూల్లో. మ్యూజిక్, డాన్స్లో ఎక్కువ ఎక్స్ట్రా కరిక్యులర్ ఉండి, స్టడీస్ అంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టేదాన్ని కాదు. నాకు 11th చాలా క్లియర్గా, ఢిల్లీలో అయితే సైన్స్ కావాలంటే మీకు అట్లీస్ట్ 87-88% రావాలి. నేను లైఫ్లో అన్ని మార్క్స్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఏం చేయాలి దానికి? సో దానికి చాలామంది చెప్పారు, ధ్యానం చేస్తే చాలా కాన్సన్ట్రేషను, ఫోకస్, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. సరే ఓకే, టెస్ట్ చేద్దాం. ఎక్స్పీరియన్స్ చేశాను, బాగుంది మెడిటేషన్, కానీ నాకు ఒక గోల్కి చేద్దాం అని చేశాను. ఓకే. సో ధ్యానం చేస్తుంటూ నేను ధ్యానం చేసి మళ్ళీ చదివి మళ్ళీ ధ్యానం చేసేదాన్ని. అండ్ సీక్రెట్ మూవీ చూసేదాన్ని. అంటే ఎగ్జామ్స్లో మూవీస్ చూడకూడదు కదా, నేను సీక్రెట్గా ఓకే నేను మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, నేను ఆ థాట్ ప్రాసెస్ని, చాలా నెగిటివ్ థాట్స్ని పాజిటివ్ మిరాక్యులస్ థాట్స్లో ట్రాన్స్ఫార్మ్ చేశాను. సీక్రెట్ అనే మూవీ చూసారు? సీక్రెట్ అని మూవీ చూస్తే వావ్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది, మేనిఫెస్టేషన్ అంటే ఇది, అంటే వావ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, టెస్ట్ చేద్దామని నేను 87% అని పెట్టుకున్నా. అండ్ ధ్యానం చేసి చదివేదాన్ని. ఎగ్జాక్ట్లీ ఎలా మాకు కెమెరాలో ఫోకస్ ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ ఫోకస్, ఇన్ ఫోకస్, అలా నాకు ఏమేమి క్వశ్చన్కి ఆన్సర్లు ఉన్నాయో, నాకు ఏమేమి ఎగ్జామ్లో వస్తాయో నాకు క్లియర్గా కనిపించింది. 6 మార్కర్ క్వశ్చన్స్, 4 మార్కర్ క్వశ్చన్స్, 2 మార్కర్, ఏమేమి ఈజీ చాలా టెన్షన్ పడిపోతాం కదా, అవన్నీ తెలిసిపోయాయి. ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా డౌట్, ఇంకా ఎగ్జామ్ హాల్కి వెళ్ళలే.
నేను తాన్య అని ఒక అమ్మాయి ఢిల్లీలో కలెక్టివ్లీ గ్రూప్ స్టడీ చేసేవాళ్ళు. ట్యూషన్ పెట్టుకొని ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసి చూద్దాం ఎలా ఏమవుతుందని. నాకు ఫీలింగ్ ఉంది ఇది చేద్దాము, ఈ క్వశ్చన్ చేద్దాము. ఫుల్ బుక్ చదవలేదు. బోర్డ్ ఎగ్జామ్ టైంలో మనకి 5 days 2 days 3 days దొరుకుతుంది, అంత చదవలేం కదా. సో దాంతో నేను ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. నవ్వు వచ్చింది. నేనేమి అనుకున్నాను, నేనేమి ఇంట్యూషన్లో నాకు తెలిసిందో అవన్నీ వచ్చాయి. కొంచెం నవ్వానులే, సరే ఓకే కంప్లీట్ చేద్దాం, ఫోకస్ చేద్దామని నేను ఎగ్జామ్ రాశాను. బ్యూటిఫుల్గా స్ట్రెస్ ఫ్రీ అయ్యి బ్యూటిఫుల్గా ఎగ్జామ్ అయ్యాను. కానీ ఆ 40 days మెడిటేషన్తో నేను ఇంకో డిఫరెన్స్ చూసాను. ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పు? 87%. ఎగ్జాక్ట్ 87% దొరికింది. గుడ్. అండ్ ఐ గాట్ 11th సైన్స్. కానీ ఒక్క చేంజ్ అయింది. ఓన్లీ ఎగ్జామ్తో నేను మార్క్స్ వచ్చినది 40 days మెడిటేషన్తో. నాట్ ఓన్లీ మార్క్స్, నా వ్యక్తిత్వం మారిపోయింది. యాజ్ అ మ్యూజిషియన్ నాకు వోకల్ టోనల్ క్వాలిటీ మారింది. నేను ఎలా పాడతాను ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. యూజువలీ యాజ్ అ సింగర్ చాలా ఈజీగా నేను ఎగ్జాక్ట్లీ మీ ఇమోషన్స్ని మోడిఫై చేసి నా పాటతో మీ క్లాప్ చేయించవచ్చు. వెరీ గుడ్. బికాస్ అది ట్రైనింగ్ అది. కానీ దానివల్ల నేను ఇప్పుడు నేను ఇంకో వాళ్ళకి ధ్యానం కాదు కదా, ఇంకో వాళ్ళకి మ్యూజిక్ కాదు కదా, ఇప్పుడు నా గురించి ఏంటి, ఆ 40 days నా చేంజ్ వచ్చింది. వావ్, ఇది నేను పాడితే ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఇంకో మనిషి రిసీవ్ చేశాను. ఓన్లీ పాట పాడని ఏ పాట పాడు అందరు చెప్తారు, కానీ దాంట్లో ఒక మీనింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మ్యూజికలీ ఈవెన్ నేను కంటెంపరీ డాన్సర్ని. డాన్స్లో నా మెమరీ పవర్ యూజువలీ నాకు మర్చిపోయేదాన్ని. మిడిల్ స్టెప్లో ఉండి నేను మర్చిపోయేదాన్ని. న్యాచురల్గా నాకు మూవ్మెంట్ ఎంత ఫ్లోలో, బికాజ్ కంటెంపరీ డాన్స్లో అంత ఫ్లోనే ఉంటాయి. ఎంత ఫ్లో రావడం, నా బాడీ ఇంకా ఫ్లెక్సిబుల్ అయిపోవడం అంతా వచ్చింది. సో అది మెడిటేషన్లో రెండు లేదు, మీకు ఏం కావాలంటే అది వస్తుంది. డెఫినెట్లీ అది నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది. దాంతో నాకు అనిపించింది లైక్ మనం మంచి రెస్టారెంట్కి వెళ్తే అందరికీ వెళ్ళి చెప్తాం కదా, ఈ రెస్టారెంట్ ఉంది చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తిను. నాకు ధ్యానం అలా అయిపోయింది. సో ఈ 40 days మెడిటేషన్లో మీరు అనుకున్న గోల్ 87%. అండ్ మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, డ్యాన్స్ కావచ్చు లేకపోతే సింగింగ్లో, సో మీ ఎఫిషియన్సీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ సెల్ఫ్. 100%. ఓకే. సో మేడం, ఒక యంగ్స్టర్ ఒక మెడిటేషన్ తనకు తనగా ఒక ఎక్స్ప్లోర్ చేసి ఇలాగా అలా కెరీర్ కావచ్చు అండ్ వాళ్ళ హాబీస్ లైక్ డ్యాన్స్ అండ్ సింగింగ్. సో అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏంటంటే ఎక్కువగా అకాడమిక్స్ పరంగానే ఫోకస్ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఎప్పుడు సెకండ్ ప్రయారిటీ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ అమూల్య ఎక్స్పీరియన్స్ ఒక అకాడమిక్సే కాకుండా, సో ఆటోమేటిక్గా అంటే తను ఎక్స్పెక్ట్ చేయకుండా ఏవైతే ఆ కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయో, సో ఆ సబ్కాన్షియస్లో వాటికి కూడా ఆ ఎనర్జీ టచ్ చేసేసి ఎక్స్ప్లోర్ అయిపోయింది. సో దట్ ఈస్ ద బెస్ట్ అవుట్కమ్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. సో డెఫినెట్గా తన ఎక్స్పీరియన్స్ ద్వారా ఎంతోమంది యంగ్స్టర్స్ ఏం కావాలో తను ఒక డిసైడ్ చేసుకుంది. 87 marks కావాలి అని. దట్ ఈస్ హర్ గోల్ అది. కానీ ఆ గోల్తో పాటు కొంత బోనస్ కూడా వచ్చింది కదా. ఎక్స్ట్రా బోనస్ వచ్చింది. సో ధ్యానం వల్ల కేవలం మనం అనుకునేదే కాదు, అనుకోని కూడా చాలా వస్తాయి. 100%. అంటే మనం ఆల్రెడీ ఆ టాలెంట్స్ ఏవైతే ఉంటుందో ఆ టాలెంట్స్ మళ్ళీ ఎక్స్ప్లోర్ అవుతాయి. 100%. దాంతో ఫస్ట్ ఇస్ మన భౌతిక లైఫ్లో ఉంటున్నాము, మార్క్స్ కావాలి, ఫ్రెండ్స్ కావాలి, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మెల్లమెల్లగా ఇంకా ధ్యానం టైం పెంచి సటిల్ రియాలిటీస్ని కూడా, మన సూక్ష్మ లోకాలు ఇవన్నీ మనకి నాకు కనిపించేవి. థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ మొదలయ్యాయి. ఓకే.
జస్ట్ విత్ మెడిటేషన్. ఫస్ట్ నీ థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు, బెస్ట్ వన్. బెస్ట్ థర్డ్ ఐ, నేను ఒక ధ్యాన కేంద్రం ఉంది ఇందర్పూరిలో. అక్కడ ఓకే, ఇంకా ఎప్పుడైనా ధ్యానికి నేను ఇంకా టైం పెంచి ఇంకా ధ్యానం చేయాలనుకున్నా నేను ఓకే, ఫుల్ మూన్ వచ్చింది, మ్యాక్సిమం టైం ధ్యానం చేయొచ్చు. సో నేను ఆ కేంద్రకి వెళ్ళి కూర్చున్నాను ధ్యానంకి, ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా మంచిగా చేయాలంతే అనుకున్నాను. కూర్చున్నప్పుడు నాకు ఆ సెకండ్కి నాకు బాడీ ఫీల్ అవ్వాలి, జస్ట్ 1 సెకండ్లో, బికాజ్ నేను ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చున్నాను. 1 సెకండ్లో నేను ఆ శూన్యంకి వెళ్ళిపోయాను. ఓకే. నాకు బ్లూ లైట్ కనిపించి ఒక మ్యాసివ్ పెద్ద పెద్ద శివ బాడీ కనిపించింది. దాంతో కనెక్టెడ్ అయిన మహాతార్ బాబాజీ, అండ్ అది కూడా ఎనర్జీ ఫామ్లో, లైట్ ఫామ్లో. నాకు ఎలా కనిపించాలో అలా కాదు, అదే 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 ఆ శివ ఎనర్జీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మహాతార్ బాబాజీ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక డిఫరెంట్ శూన్యత అంటే ఏంటి, ఆ వన్నెస్లో ఉండడము. డే టు డే లైఫ్లో ఈ డ్యువాలిటీలో ఉండి ఆ వన్నెస్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాం, అనుకుంటాం ఎప్పుడైనా అనుభవం చేయాలి. ఆ అనుభవము ఇక్కడ ఎక్స్పీరియన్స్ పోతాం. నేను ఆ క్వశ్చన్ నేను సార్కి అడిగాను, పత్రి సార్కి, ఏమని, ఈ శూన్యత నాకు ఎక్స్పీరియన్స్ చేశాను, ఆ డే టు డే లైఫ్లో అవ్వట్లేదు ఎందుకు ఆ వన్నెస్లో ఉండలేకపోతాం. యాజ్ ఎ న్యూ మెడిటేటర్ అది చాలా జెన్యూన్ క్వశ్చన్. ఎంత మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, కానీ ఆ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మళ్ళీ డే టు డే లైఫ్లో అదే అమ్మ, అదే నాన్న, అదే ఫ్రెండ్స్, అక్కడే ఉంటాం. ఎలా ఉండాలని. సో సార్ ఏమన్నారంటే, అందరము ఉప్పు కారం తింటున్నాం కదా, దాంట్లో డ్యువాలిటీ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. సో దాంతో ఆ గ్రాండ్ ఎక్స్పీరియన్స్తో ఒక సింపుల్ అండర్స్టాండింగ్తో వచ్చింది, ఒక సింపుల్ కామన్ అండర్స్టాండింగ్. అది చేస్తుంటూ ఇది కూడా జీవించాలని. నువ్వు ఎనర్జీ ఫీల్ అయ్యాను అంటున్నావు కదా, నువ్వు బాడీలో ఏమన్నా ఫీల్ అయ్యావా, మైండ్లో ఏమన్నా ఫీల్ అయ్యావా, అంటే సోల్ వైజ్ బాడీలో ఏమన్నా జర్క్స్ లాంటివి కానీ, లేకపోతే ఎనర్జీ బూస్టింగ్ కానీ? నా బాడీ ఇలా మూవ్ అవుతుంది, నేను మూవ్ అవ్వట్లేదు, నా బాడీ ఏం మూవ్ అవ్వట్లేదు, నాకు తెలుస్తుంది. అంటే ఆ ఒబ్జర్వర్ స్టేట్ ఉంటుంది కదా, నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను చూస్తున్నారు, ఆ ఒబ్జర్వర్ స్టేట్, నేను నన్నే చూసుకుంటున్నాను. ఆ స్టేట్లో నా మూవ్ అవుతుంది, పెద్దగా అయిపోతున్నాను, చిన్నగా అయిపోతున్నాను, అన్నీ అయిపోతున్నాయి, కానీ నేను అక్కడే స్థిరంగా ఉన్నాను. అది అనుభవం. వెరీ గుడ్. సో దాంతో ఇంకా పాస్ట్ లైఫ్ చూడడం అంటే, నేను కాన్షియస్లీ కాదు, ఒక 1 year నేను 12 పాస్ట్ లైఫ్ చూస్తున్నాను. ఎవ్రీ పూర్ణిమ ఒక పాస్ట్ లైఫ్ చూసుకున్నాను, వితౌట్ అగైన్ నో ఎక్స్పెక్టేషన్. అది వచ్చింది అంతే. అదేలే. దానివల్ల చాలా తెలియకుండా ఉండే బ్లాక్స్ ఉండేవి, ఈ జన్మలో ఉండేవి. 1 yearలో అంటే నా సిస్టర్తో రిలేషన్, పాస్ట్ లైఫ్ ఉండే. యూజువలీ బిఫోర్ మెడిటేషన్ మా సిస్టర్ ఎలా రిలేషన్ ఉండేదంటే, అది నా సిస్టర్ అంతే ఉంటుంది, ఆమె ఒక మనిషి నాతో ఉంటుంది సేమ్ ఇంట్లో, అలా ఉండేది. ఎందుకు అలా ఉందో నేను క్వశ్చన్ కూడా చేయలేదు, ఎందుకు అలా ఉంది. ఆటోమేటిక్లీ ఒక పాస్ట్ లైఫ్ నాకు కనిపించింది, అది నా ఎల్డర్ సిస్టర్ది. అలా నేను తర్వాత ధ్యానం తర్వాత ఆ పాస్ట్ లైఫ్ తెలిసిన తర్వాత ఆ ఎనర్జీ ఏదో అయింది దానికి. అప్పుడు అలేఖ్య ధ్యానంలో కూడా లేదు. ఆ ఎనర్జీ బ్లాక్ క్లియర్ అయిపోయి ఫోన్ ఎత్తి నార్మల్గా మాట్లాడుతున్నాం, సటిల్గా, తెలియకుండా. అలా చాలా మల్టిపుల్ నాకు అనిపించేది. అంటే మాట్లాడుతున్నావు అంటే, ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నావు అంటే ఒకళ్ళనొకళ్ళు ఫోన్ చేసుకున్నా లేక ఏంటి? నార్మల్గా ఇప్పుడు మీరు బాంబేలో ఉన్నారు, నేను మా సిస్టర్ది, నేను ఢిల్లీలో ఉన్నాను. ఓకే. మీరు బాంబేలో 9 months 10 months 12 months ఉన్నారు. ఓకే. నేను ఒక మంత్లో 1 or 2 మాట్లాడతాను. అవును. ఇప్పుడు ఏం చేంజ్ ఉందంటే, నువ్వేం చేస్తున్నావు నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. మ్యాసివ్ చేంజ్ అసలు. అది ధ్యానంలో ఇంకా లేనే లేదు. ఎనర్జీ, ఆ పాస్ట్ లైఫ్ ఎనర్జీ బ్లాక్ తీసిన, ఇది చాలా సటిల్, తెలియదు అసలు. కానీ దానివల్ల చాలా నా ఇన్నర్, నాకు ఎప్పుడైనా కొత్త వాళ్ళు చూస్తే ఆమె దాంతో ఏదో మతలబ్ ఉంది,
ఆహా. అందుకే నాతో ఉంది. ఎందుకు అది సటిల్ ఉంది, నా లోపల ఉంది అది. ఎందుకుందో తెలియదు, ఉంది. ఆ పాస్ట్ లైఫ్ చూసి ఒక మాంక్, నేను ఒక పాస్ట్ లైఫ్లో ఆ మాంక్ సప్రెషన్స్ని జస్ట్ ఆ లైఫ్ చూసి ఒక మూవీ లాగా నడుస్తుంది. కొన్ని ఫొటోస్ లాగా నడుస్తాయి, కొన్ని మూవీ లాగా నడుస్తాయి, కొన్ని ఓన్లీ ఫీలింగ్లో నడుస్తాయి. దానివల్ల ఆల్ ఫీలింగ్స్, నా సప్రెస్డ్ ఫీలింగ్స్ తెలియకుండా జస్ట్ ఆనాపానసతి ధ్యానం చేస్తే అన్నీ అయిపోతాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. అది నాకు అనుభవం అయింది. అసలు దిస్ ఇస్ ద బెస్ట్ చాక్లెట్ అనొచ్చు, దిస్ ద బెస్ట్, మీకేం నచ్చితే స్వీట్ హాట్ అనొచ్చు. కానీ వన్ సింపుల్గా ఆనాపానసతి ధ్యానం చేస్తే కుండలని లేదు, ఈ కనెక్షన్ లేదు, ఈ ఇన్వొకేషన్ అక్కర్లేదు. ఓన్లీ ధ్యానం చేస్తే అన్నీ మీకేం కావాలో లైఫ్లో వస్తుంది. మీకు ఏం వద్దంటే ఏమన్నా వాట్ ఎవర్ యూ వాంట్ మీకు దొరుకుతుంది. అండ్ మీకు పర్పస్, డెఫినెట్లీ లైఫ్ పర్పస్ ఏం కావాలో నాకు చాలా యాజ్ అ యంగ్స్టర్ అది మనకి కావాలి. చాలా యూజువలీ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. అంటే నువ్వు మార్క్స్ నాకు ఇంత వస్తేనే ధ్యానం కరెక్ట్ అనుకున్నావా, లేక వస్తే బాగుంటుంది అన్నట్టు చేసావా ధ్యానం? ముందర చాలా ఎక్స్పెక్టేషన్తో చేసేదాన్ని. నేను కూర్చుంటే నాకు కనిపిస్తుంది థర్డ్ ఐ అని చాలా ఫీలింగ్లో ఉండేదాన్ని, ఎక్స్పెక్టేషన్తో. ఇప్పుడు నేను కూర్చుంటే నాకు ఇప్పుడు కనిపిస్తుంది. దెన్ ఏం షిఫ్ట్ అయిందంటే, ఓకే ఒక టైంలో నాకు ఏం కనిపించలేదు, అసలు ధ్యానంలో కూర్చుంటే ఇరిటేషన్ వస్తుంది, ఇవన్నీ ఉంది. ఓకే, దాంతో నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే, ఓకే ఎక్స్పెక్టేషన్ లేకుండా కూర్చో. ఓకే, దెన్ ఇట్ జస్ట్ అప్పుడు నుంచి నాకు కూర్చోవాలంతే. ఇరిటేషన్స్ లేవు వస్తాయి, 100% వస్తాయి. కానీ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్స్ కూర్చుంటే ఇరిటేషన్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ అంటే అది రాకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్ రాకపోతే ఇరిటేషన్లు వస్తుంది నెక్స్ట్ టైం కూర్చోడానికి. ఓకే ఓకే, అంతేనా? ఎస్, 100%. నాకు ఎన్నిసార్లు ఎప్పుడైనా కూర్చుంటే నాకు ఎప్పుడైనా నేను అమ్మ దగ్గరికి వెళ్తే మంచి ఫుడ్ దొరుకుతుంది, ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటే కొన్నిసార్లు రాకపోతే ఇరిటేషన్ వస్తుంది కదా. కరెక్ట్. దాంతో నేను ఆ చేంజ్ వచ్చింది. ఇప్పుడు నేను నాకు ఏం ఇస్తే నేను దాంతో హ్యాపీ ఉంటాను. అలాగే నాకు ఏం వస్తే నేను ధ్యానంలో హ్యాపీనెస్ ఉండొచ్చు, బ్లాంక్ ఉండొచ్చు, చాలా థాట్స్ ఉండొచ్చు, దాంతో ఐఎమ్ ఓకే. నాకేముంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నావు ఇంకా ప్రాసెస్లో, యాక్సెప్టింగ్ అదేలే ప్రాసెస్లో. ఎస్, గుడ్, బాగుంది. సో దిస్ ఇస్ సెకండ్ షిఫ్ట్. 100%. సో ఫస్ట్ షిఫ్ట్లో ఆ గోల్, ఆ 40 daysలో అక్కడ ఒక పట్టు సాధించారు. ఆ రిజల్ట్, ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోవడం అండ్ మీ యొక్క ఇన్నర్ ఒక హాబీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ అవ్వడం. అది ఫస్ట్ లెవెల్ అయితే. సెకండ్ లెవెల్ వచ్చేసి థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్ అండ్ నా పాస్ట్ లైఫ్లో ఉన్న కనెక్షన్స్ తెలుసుకొని మళ్ళీ అక్కడ ప్రజెంట్లో ఉన్న ఆ రిలేషన్షిప్స్ అంతా కూడా ఇంప్రూవ్ బెటర్ అవ్వడం అంతా కూడా. సో దిస్ ద నెక్స్ట్ గోల్ అని చెప్పవచ్చు. ఇంకా అంటే నెక్స్ట్ చేంజ్. అండ్ ఇంకొకటి, మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది, దట్ ఇస్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికీ కూడా అది కావాలి. ఎందుకంటే చాలామంది ఒంట్లో బాగుండదు, ఈ రోగం తగ్గాలి అన్న విధంగా కూర్చుంటారు. ఒక తగ్గకపోయేసరికి సెకండ్ టైం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకూడదు, ఏది వస్తే అది తీసుకోవాలి. మనకి ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. అవును. సో అమూల్య గారు, నెక్స్ట్ ఇప్పుడు మీరు ధ్యానాన్ని మీ నెక్స్ట్ అప్కమింగ్ గోల్స్ సో ఎలా కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నా ద్వారా ఈ అమేజింగ్ చాక్లెట్ అందరికీ రీచ్ అవ్వాలి, అది నా గోల్. అది ఏమైనా మీడియం అవ్వగానే, నా పాట ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, కెమెరా ఉండొచ్చు, ఏమన్నా మీడియం ఉండొచ్చు, ఈ ధ్యానం రీచ్ అవ్వాలి. ఈ చాక్లెట్ బెస్ట్ స్వీట్ అందరికీ రీచ్ అవ్వాలి. దానికి నేనేం చేయాలి, అది నా గోల్. ఏమన్నా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మనిషికి నా వచ్చే అనుభవం, ఈ ఎక్స్పీరియన్స్లో, ఈ లైఫ్ టైంలో అందరికీ షేర్ చేయగలుగుతున్నాను. సో అది నా గోల్. ఇప్పుడు నాకు ఇచ్చిన ఒక పనికి నేను 100% చేయాలి, డెఫినెట్గా. సో ఇప్పుడు నాకు
పిఎంసి హిందీ అవనండి, ఇప్పుడు మ్యూజిక్, ఇప్పుడు ఏమైనా కాంపోజిషన్స్ చేయాలి, పత్రి సార్ గైడెన్స్ ఇస్తూనే ఉంటారు, లేకపోతే పర్ఫార్మెన్స్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో కూర్చొని థాట్ స్ట్రాటజీ ధ్యానంలో ఏమైనా చేసినా అది 100% అవ్వాలని నా వర్క్ ప్రాసెస్లో ఉంది. సో ఇప్పుడు అక్కడ మీ అకాడమిక్స్ పరంగా అక్కడ నెక్స్ట్ కంటిన్యూషన్ మెడిటేషన్ పరంగా మీకు ఎలా ఉండేది? సో ఆల్రెడీ కంప్లీట్లీ ఫుల్ టైమ్ జంప్ ఇన్ టు పిఎంసి. నేను సైన్స్ చదువుకున్నాను, బిఎస్సి చదువుకున్నాను, ఏం అర్థం అవ్వలేదు, నాకేం చేయాలో. నాకు ఆర్కిటెక్చర్ అనుకున్నాను. నేను పత్రి సార్తో అడిగితే, సార్ నేను ఢిల్లీ పిరమిడ్ బిల్డ్ చేస్తాను సార్. గోల్ లేదు మళ్ళీ. నేను ఢిల్లీ పిరమిడ్ బిల్డ్ చేస్తాను సార్. కాదు, నువ్వు బిల్డ్ చేయట్లేదు అన్నారు. నాకు 3 months కోచింగ్ తీసుకున్నాను, నాకు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో అర్థం కాలేదు. గోల్లెస్ ఉన్నాను కదా, నాకు తెలియట్లేదు. సరే ఓకే, అట్లీస్ట్ స్కెచింగ్ బాగా అయింది, చలో నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని ఇంటి దగ్గర ఒక కాలేజ్ ఉంది, జాయిన్ అయిపోయాను. ఏం తెలీదు కానీ 100% చేద్దాం, ఇంటి దగ్గర ఉంటే మనం ధ్యాన కేంద్రంలో స్ప్రెడింగ్ చేయొచ్చు అని పెట్టుకున్నాను. ఇంటి దగ్గరే ధ్యాన కేంద్రం ఉంది. సో దాంతో నేను బెస్ట్ టీచర్స్ని కలిశాను. ఓకే, ఆ టీచర్స్ నా ఫ్రెండ్స్ అయ్యారు. టీచర్స్గా కాదు, వాళ్ళ ఆ జర్నీ వల్ల నేను ఆర్ట్ స్టూడెంట్స్తో చాలా టైం స్పెండ్ చేస్తాను. విజువల్ ఆర్టిస్ట్, ఇలాస్ట్రేషన్ చేసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్. నేను ఇంకో కాలేజ్ ఉంది, కాలేజ్ ఆఫ్ ఆర్ట్, ఫిల్మ్ మేకర్స్, ఆర్టిస్ట్, పెయింటర్స్ అందరు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఆ కాలేజ్ ఆలోచించే వాళ్ళు, నేను వాళ్ళ కాలేజ్లోని, నేను నా కాలేజ్ వదిలేసి ఆ కాలేజ్ వెళ్ళేదాన్ని. సో దానివల్ల నాకు అంత ఫిల్మ్ మేకింగ్ అన్ని ఫ్రెండ్స్ ద్వారా నాకు అన్ని తెలిసింది. నాది నా లైఫ్ డిజైన్. నేను ఏం ఎఫర్ట్ పెట్టలేదు అసలు. ఇది నాకు నెసరీ ఈ మూమెంట్కి, బికాజ్ నేను ఒక ధ్యానంలో ఉన్నాను, 100% నేను ధ్యానంలో ఉన్నాను. దాని ద్వారా నాకు ఏం కావాలో లైఫ్లో నాకు దొరికింది. అప్పుడు నాకు అర్థమైంది ఎఫర్ట్ లేకుండా ఏం చేయదు ఎఫర్ట్. నాకు ఫ్రెండ్స్ అంతే, అదే 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 ఓన్లీ ఆ ఫ్రెండ్స్ ద్వారా నేను అంత క్రియేటివ్ ఫీల్డ్లో నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు ఏమున్నానో వాళ్ళ ద్వారానే. దాని తర్వాత నేను జాబ్ చేశాను, ఒక క్లయింట్ సర్వీసింగ్ బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ చేశాను. దానివల్ల నేను పంక్చువాలిటీ అవన్నీ నేర్చుకున్నాను. అవన్నీ క్వాలిటీస్ వస్తాయి కార్పొరేట్లో ఉండి. దాని తర్వాత దానివల్ల నేను అనిపించింది, ఓ గాడ్ నేను బాగా చేశాను, కానీ నేను దీని తర్వాత ఎంబీఏ చేయాలి. సో ఎంబీఏ చేశాను. ఎంబీఏలో పూణేలో ధ్యానం స్ప్రెడ్ చేస్తున్నాను. లోకల్ మాస్టర్స్తో ఉండి ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి మళ్ళీ వాపస్ కాలేజ్, మళ్ళీ నేను మాయోగ్ ధ్యాన్ కుంభ్ ఈవెంట్స్ చేస్తున్నాను. ఓవర్ ద వెబ్సైట్ క్రియేషన్ నేను 2 daysలో ఎంవైడికే వెబ్సైట్, మాయోగ్ ధ్యాన్ కుంభ్ వెబ్సైట్ 2 daysలో వర్చువల్లీ క్రియేట్ చేయడం. బికాస్ మనకి పని చేయాలి ఎక్కడైనా ఉండినా, అది ధ్యానం బెనిఫిట్. అది మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే. కాలేజ్లో ఎంబీఏ చేసి లోకల్ స్టూడెంట్స్కి ఎవరు చెప్పేవాళ్ళు కాదు, నేను ఇది ధ్యానం, నాకు ఇంట్రెస్ట్ ధ్యానం. అందరికీ అనిపించేది, అది అందరికీ చెప్పరు ధ్యానం గురించి. నాకు వచ్చి చెప్పేవాళ్ళు, నాకు చాలా డిప్రెషన్గా ఉంది, ప్లీజ్ ధ్యానం చెప్తే అవును రండి. సో ధ్యానం క్లాసెస్, చిన్న క్లాసెస్, ఎంబీఏ కాలేజ్లో హ్యూజ్ కాలేజ్, ద బెస్ట్ క్యాంపస్, దాంట్లో క్లాసెస్. దాని తర్వాత అదే దాని వచ్చి నాకు ఢిల్లీలోనే జాబ్ రావాలి. ఢిల్లీలో దొరికింది బెస్ట్ జాబ్. నాకు ఎప్పుడు కావాలి 7 PM వచ్చి దెన్ పిఎంసి హిందీ స్టార్టెడ్. నాకు ఐ విల్ రీచ్ ద జాబ్ at 10, కమ్ బ్యాక్ లీవ్ బై 7. ఆ టైంలో మిడిల్లో నేను అంత పని చేసేదాన్ని, ఆల్ ద పిఎంసి హిందీ వర్క్ అప్పుడు మొదలైంది. చేయాల్సిందే ఇది నా లైఫ్. అండ్ లాస్ట్ ధ్యాన్మా చక్రాలోని సార్ అంటే చేస్తున్నాం పిఎంసి హిందీ, కానీ 100% ఇవ్వలేం కదా ఎంతైనా. సాటర్డే సండే చేసిన కొంచెం అవర్స్ ఇచ్చిన. సార్ ఏం చేయాలంటే ధ్యాన్మా చక్రాలో అడిగితే 6 months అన్నారు. 6 monthsలో ఏమొచ్చింది, లాక్డౌన్. నేను జాబ్లో బాగా పనిచేసిన ఆ లాస్ట్ టైమ్స్లో నేను ఫుల్ పిఎంసి హిందీ పెట్టాను. సో వాళ్ళు అడిగారు, ఏం మేడం? ఐ సెడ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై పర్పస్. సో దాంతో కంప్లీట్లీ. ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావు, చదువు బాగా ఉంది. సో ఈ ధ్యానం చేయడమే ముఖ్యమా, చదువు కూడా దీనికి అవసరమా? ధ్యానం ముఖ్యం, చదువు కూడా అంతే ముఖ్యం. గుడ్, 100%. దాంతో యాక్చువల్లీ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుంది. బట్ అది కూడా ఉండొచ్చు. మీ లైఫ్ పర్పస్ ఓన్లీ ధ్యానం చేసి చేయొచ్చు. ఆ లైఫ్ పర్పస్ మీద డిపెండెంట్. మీరేం మీ సోల్ ప్లాన్ ఏముంటో,
ఏముంటుందో. ఇట్ రియలీ డిపెండ్స్. కానీ నా అనుభవం ప్రకారం అంటే నేను గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ చేశాను, దాని తర్వాత MBA మాస్టర్స్ చేశాను. దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ఊహించుకుంటాం, నేను దాన్ని జాబ్లో ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత తెలుస్తుంది నాకు ఎంత పనిలో ఉన్నాను, నాకు ఎంత తెలుసు. ఓకే, నేను సాఫ్ట్వేర్ నేర్చేసుకోవచ్చు, కానీ ప్రాక్టికాలిటీలో నేను కట్ పే సరిగా చేయకపోతే, క్రియేటివిటీ చేయకపోతే నేను 100% ఇవ్వలేదు. అవును. సో అది వస్తుంది చదివితే. సో చదువు ఆల్సోగా చదువు ఇంపార్టెంట్. 100%. చదువు మానేసేసి ధ్యానం చెప్పుకుంటూ తిరగడం అంటే కుదరదు, డెఫినెట్ కుదరదు. నా ప్రిన్సిపల్ చెప్తున్నాను అనమాట. Yes. ఎవరైనా కూడా నేను పిల్లలకి ఇదే సలహా ఇస్తాను, చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. ధ్యానంతో పాటు చదువు ఉండాలి, చదువుతో పాటు ధ్యానం ఉండాలి. రెండు ఈక్వల్గానే మనం మధ్య మార్గం అన్నట్టు మనం చెప్పాలి. అవునా కదా? అవును. దానివల్ల నేను చాలా ఇది కాదు, నేను కాలేజ్ వెళ్తే నేను చదువు చేస్తే నేను ధ్యానం స్ప్రెడింగ్ చేయలేకపోతాను, అది కాదు. అన్నీ చేస్తూ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, మల్టీ టాస్కింగ్ అది వస్తుంది. అన్నీ చేస్తుంటూ ధ్యానం స్ప్రెడింగ్ కూడా చేయొచ్చు. దాంతో మనుషులకి నన్ను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. కరెక్ట్. లేకపోతే ఓకే ధ్యానం స్ప్రెడింగ్ చేస్తున్నా. కరెక్ట్. నాకు ముందర అనిపించేది, నేను ధ్యాన చక్ర వచ్చేదాన్ని, అందరూ అసలు జాబ్ వదిలేసి చదువు వదిలేసి ఎలా చేస్తున్నారు, అది కూడా ఒక ఇన్స్పిరేషనే. అంత అసలు ఎంత సరెండర్ కావాలి, ఎంత అసలు నేను ఉత్తర భారత్లో ఇవన్నీ చూస్తే అంత సరెండర్ ఎంత సౌత్ మాస్టర్స్కి ఉన్నాయో మనకి లేదు అసలు. అది దాంతో నేర్చుకోవచ్చు. అది అందరికీ సోల్ డిజైన్ డిఫరెంట్. కానీ చదువు డెఫినెట్లీ ఆ సరెండర్తో పాటు ఒక నాలెడ్జ్ చాలా. లలీపత్రి సార్ బుక్స్ చెప్తారు. అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే, చదువు గురించి మన లైవ్లీహుడ్ మనం సంపాదించుకుంటూ ధ్యానం చెప్పాలి, అంతేగాని మనం ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. దట్ ఈస్ నా వే ఆఫ్ టీచింగ్ పీపుల్. చదువు ఎందుకు కావాలి అంటే, నువ్వు ఉద్యోగం చేసుకుంటావు, నీ ఫుడ్ నువ్వు సంపాదించుకుంటావు, ఇంకోళ్ళకి ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా నువ్వు పెట్టగలవు. నాట్ యాజ్ ఎ స్టూడెంట్, నువ్వు పెద్దగా అయ్యాక. సో అది అలా కూడా చేయొచ్చు అని నా ఉద్దేశం. రైట్. కరెక్ట్ మేడం. స్కిల్స్, ఆ టాలెంట్ అనేది మెడిటేషన్కి యూటిలైజ్ అవ్వాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఆ స్కిల్ వల్ల ఏమవుతుంది, అందరికీ కూడా చూడు అమ్మాయి చదువుకొని కూడా ఇంత పని చేస్తుంది అనుకుంటారు, కానీ ఆ చదువు వదిలేసింది ధ్యానం చేయొచ్చు చదువు వదిలేసి అని రాకూడదు. ఐడియా అందరికీ రాకూడదు. రైట్. 100%. ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అలేఖ్య ఒక ఫైనాన్స్ ఫీల్డ్ నుంచి వచ్చింది, ఇంకో పర్సన్ ఇంకో ఫీల్డ్లో వచ్చారు. మనం ఆ ఫీల్డ్ నుంచి నాలెడ్జ్ పూల్ చేస్తే ఒక కరెక్టివ్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు PMCలో అదే చూస్తున్నాం, అందరం ఒక డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాం. దానివల్ల మేము ఆ గ్రోత్ తెచ్చుకోపోతున్నాం. సో అది ఉంది, డెఫినెట్లీ 100% బెనిఫిట్ ఉంది. వండర్ఫుల్ అమూల్య గారు. ఈ యొక్క ధ్యానామృతం సెకండ్ ఎపిసోడ్లో మీ యొక్క కంప్లీట్ జర్నీ, మీ గోల్స్ అండ్ ఏదైతే ఆ మీడియా నాలెడ్జ్, మీ ఫ్రెండ్స్ ద్వారా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని వాళ్ళ స్కిల్ సెట్ అని నేర్చుకొని మిమ్మల్ని రియలైజ్ అయ్యి మెడిటేషన్ ద్వారా, అండ్ ఒక రిలేషన్షిప్స్, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అంతా కూడా మీరు ఒక పాస్ట్ లైఫ్స్ చూసుకొని క్లియర్ చేసుకోవడం అనేది దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. ఇట్ హ్యాస్ టు బి లర్న్ ఎవ్రీవన్. సో ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మేడం తన యొక్క కంప్లీట్ జర్నీ ద్వారా. అండ్ అంటే ఒక మనిషి అన్ని పనులు చేయగలడు ఇఫ్ విల్ ఈజ్ దేర్, అంతే. అంతేగాని బద్ధకం ఉంచుకొని దగ్గర నేను ఇది చదువుకుంటే అది చేయలేను, అది చేస్తూ ఇది చేయలేను అనేది రాంగ్. అదొక బ్లాక్ లాగే అది. 100%. సో మేడం, ఇక ధ్యానామృతంలో సో చివరిగా మనం ప్రతి ఎపిసోడ్లో ధ్యానంతో ఒక 10 నిమిషాల ధ్యానంతో ముగించుకోబోతున్నాం మేడం. సో ఈరోజు
అమూల్య ద్వారా తన ధ్యాన అనుభవాలు, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇంకా డిఫరెంట్ యాంగిల్లో Yeah. ఈరోజు మనం ఆవిష్కరించుకున్నాం ఈ యొక్క ధ్యానామృతం సెకండ్ ఎపిసోడ్లో. సో విల్ డూ 10 minutes మెడిటేషన్ అండర్ యువర్ గైడెన్స్, దెన్ విల్ కంక్లూడ్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, చేతులు రెండు కలుపుకోండి, దెన్ కళ్ళు మూసుకోండి. పోస్చర్ మీ ఇష్టమైంది కూర్చొని చేయండి, మంచం మీద కూర్చోండి, మీ కంఫర్ట్ని బట్టి మీరు కూర్చోండి. మీ శ్వాసని మీరు గమనించండి. దీన్ని ఆనాపానసతి అంటారు, బుద్ధుడు చేసిన ధ్యానం. అందరము మనం ఇది 5 నిమిషాలు చేద్దాం. ప్రశాంతంగా మీ శ్వాసను మీరు గమనించండి. ఏ ఆలోచనలో వద్దు, ఏ మంత్రము, ఏ జపము, ఏ నామము, ఏ రూపము ఏది వద్దు. కేవలం మీ శ్వాస మీ ధ్యాస. అన్నీ మర్చిపోండి. బీ ఇన్ ప్రజెంట్. అదే ధ్యానం. కళ్ళు తెరవకు, కేవలం శ్వాస మీద ధ్యాస.
మెల్లిగా చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్లు. ఫైవ్ 4 3 2 1 0. కళ్ళు తెరవండి. ఓకే. సో అమూల్య గారు, యువర్ ఫైనల్ వర్డ్స్ ధ్యానామృతం. ఇది చాలా యూనిక్ సిరీస్. అంటే మ్యామ్ అంత ఎక్స్పీరియన్స్తో ఒక ఏమంటారు, ఒక గైడెన్స్ లాగా అనిపిస్తుంది. మనం షేర్ చేసినప్పుడు అవును ఇది ఒక అనుభవం, ఇది ఒక మంచి అనుభవం, ఇది అందరికీ తెలియాలి. ఒక సమేషన్తో ఒక అమ్మ వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అది ఐసింగ్ ఆన్ ద కేక్ అనొచ్చు. మీతో షేర్ చేసినట్టు ఆ హ్యాపీనెస్ చాలా ఓవర్ ద టాప్ అనొచ్చు. Cloud 9 మీద ఉండొచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి థ్యాంక్ యూ. అండ్ స్వర్ణమాల మ్యామ్కి ఎంత పేషెంట్లీ, ఎంత మంచిగా ఈ అనుభవాలు వినడానికి థ్యాంక్ యూ. గుడ్, మంచి అనుభవం. సూపర్. థ్యాంక్ యూ అమూల్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ మేడం. ఇక ధ్యానామృతం సెకండ్ ఎపిసోడ్లో మీ యొక్క గైడెడ్ మెడిటేషన్తో చాలా ఒక కొత్త నాందికి స్టార్ట్ అయింది మేడం. అండ్ ఈ యొక్క ధ్యానామృతం ద్వారా ఎంతోమంది ధ్యానులు అందరి అనుభవాలు వినడం అండ్ కొత్తగా వచ్చే ధ్యానులందరికీ కూడా ఈ యొక్క ధ్యానామృతం ఎంతగానో వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తుందని కోరుకుంటూ, అండ్ ఈరోజు స్టూడియోకి వచ్చిన అమూల్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం, అమూల్య అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.